Hello everyone, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఉన్నా that I'm traveling to the US for the first time. టూ క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ టైం నా పాస్పోర్ట్ పెన్షన్ అయితే ఉండే హెడేక్ వచ్చింది. పెట్టుకుంటారు అసలు ఒక డౌట్ వచ్చింది. $100 మిస్ అయినాయి. అరం అస్సలు బాగాలేదు. కొన్ని క్వశ్చన్స్ అడిగింది. We reached New York. I'm traveling to the US for the first time. I'm going to meet my అన్నయ్య over there. నేను ఇండియా టు US via ఖతర్ వెళ్తున్నా. It's 26 hours journey. అన్ని చెక్ చేసుకున్నా. ఎయిర్పోర్ట్ కి కూడా ముందే రీచ్ అయిపోయినా. ఆల్ క్రెడిట్ గోస్ టు మై డాడ్. జోక్స్ అపార్ట్, నేను కూడా ఫుల్ టెన్షన్ ఉండే అనమాట. డాక్యుమెంట్స్ అన్ని హ్యాండీగా పెట్టుకున్నా. టు నో వాట్ ఐ క్యారీ, చెక్ మై ప్రీవియస్ వీడియో. ప్యాకేజ్ చెక్ ఇన్ అయింది. అక్కడ 2 క్వశ్చన్స్ అడిగారు. ఎటు వెళ్తున్నావు అండ్ ఎందుకు వెళ్తున్నావు అనేది. ఇమిగ్రేషన్ కూడా ఫుల్ స్మూత్ గా అయిపోయింది. నాకు ఫస్ట్ టైం నా పాస్పోర్ట్ పైన ఒక స్టాంప్ పడిపోయింది. బిఫోర్ ఇమిగ్రేషన్ ఒకసారి వెళ్ళి అమ్మ నాన్న సైడ్ కలిసి వచ్చా. బికాస్ ఇమిగ్రేషన్ తర్వాత వి కాన్ గో అండ్ మీట్ దెమ్. సెక్యూరిటీ చెక్ కూడా అయ్యాక నా గేట్ సైడ్ వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి కూర్చున్నా. 2 hours ఇంకా టైం ఉంది. సో ఎవరి కాల్స్ అయితే నేను అటెండ్ చేయలేకపోయాను. ఇప్పుడు అందరితో మాట్లాడేసాను. ఆల్రెడీ ఫ్లైట్స్ లో ట్రావెల్ చేసినా కూడా ఇంత లాంగ్ జర్నీ ఎప్పుడు చేయలేదు కనుక నాకు కొంచెం టెన్షన్ అయితే ఉండే, అంత స్మూత్ కావాలని. US journey begins. నేనైతే నా రౌండ్ ట్రిప్ మొత్తం ఖతర్ ఎయిర్వేస్ లోనే బుక్ చేసుకున్నా గానీ హైదరాబాద్ నుంచి దోహాకి నాది ఇండిగో ఫ్లైట్ ఉండే. సో నేను ఇండిగోనే ఉంటది అనుకున్నా, కానీ చూసారు అక్కడ ఖతర్ ఫ్లైట్ ఉంది. ఓ వావ్ అనుకున్నా అసలుకి. వాట్ ఎవర్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ మై ఇంటర్నేషనల్ ట్రిప్. నాది 10 seat సీట్ విచ్ ఇస్ ఐల్. లెగ్ రూమ్ స్పేస్ ఉండే, నా పక్కన కూడా ఎవ్వరు లేకపోండే. ఇట్స్ లైక్ చెరీ ఆన్ టాప్, ఫుల్ కంఫర్టబుల్ ఉండే. అండ్ కమింగ్ టు ఛార్జింగ్ పాయింట్, ఇక్కడ USB నుండి C ఉంది, నాది C2C ఉండే. కానీ థ్యాంక్ గాడ్ దట్ వాళ్ళు అక్కడ కింద ప్లగ్ పాయింట్ ప్రొవైడ్ చేసిండ్రు. దానివల్ల నాకు హెల్ప్ఫుల్ అయింది. అట్లా ఛార్జింగ్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ మూవీస్ చూడడానికి ఒక మొబైల్ హోల్డర్ ఇచ్చిండ్రు, అక్కడ మనం మొబైల్ పెట్టుకొని చూడొచ్చు. నేను ఏంటంటే స్నాక్స్ క్యారీ చేసిన, పెట్టుకోవడానికి అక్కడ స్పేస్ కూడా బాగుండే. చిప్స్, చిక్కీ అట్లా తీసుకపోయినా బికాస్ వాళ్ళ వెబ్సైట్ లో ఇయ్యరు అన్నట్లుగా ఉండే ఫుడ్ అనేది. బట్ ఫర్ మై సర్ప్రైజ్ ఈ 4 hours జర్నీకి కూడా బాగానే ఇచ్చారు. లైక్ ఒక శాండ్విచ్, దాని టేస్ట్ కూడా బాగుండే ఫర్ మై సర్ప్రైజ్. అండ్ స్నాక్స్ ఇచ్చిండ్రు, some kind of chips and juice, కొంచెం biscuits. This is a lot for a 4-hour journey flight. And look at that view. Oh my god, like ఇక్కడ వ్యూ ఇస్ వ్యూయింగ్ అని చెప్పొచ్చు. నేను కాసేపు అట్లా టైం పాస్ చేస్తూ ఉంటే నాకు హెడేక్ వచ్చింది. సో నేను క్యాపుచినో ఆర్డర్ చేసుకున్నా. ఇన్ దిస్ కూల్ వెదర్ ఆ కప్పులో క్యాపుచినో వాజ్ జస్ట్ వావ్. అండ్ నేను బిగ్ బ్యాంగ్ థియరీ యంగ్ చిల్డ్రన్ చూస్తూ అట్లా నా జర్నీ అయిపోయింది. ఇట్స్ ల్యాండింగ్ టైమ్. కిందికి దిగి ట్రాన్స్ఫర్స్కి వెళ్ళి ఒక సెక్యూరిటీ చెక్ అయిపోయింది. కానీ నాకు ఇంతవరకు నా న్యూయార్క్ ఫ్లైట్కి ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవ్వరు దొరకలేదు. సో ఇట్స్ ఆల్ బై మై సెల్ఫ్. హలో, సో నేను ఇప్పుడు దోహాలో ఉన్నా. నేను యాక్చువల్లీ ఇక్కడ 6కి ల్యాండ్ అయినా. నా ఫ్లైట్ మళ్ళీ ఎప్పుడుంది అంటే 1 o'clock ఉంది. అండ్ ఇట్స్ 8 o'clock. I still have 5 more hours of time. So I don't know how will I even do. 5 hours ఉంది. లాంచ్ యాక్సెస్ కూడా ఇవ్వమంటున్నారు. I'll show you what I did in this 5 hours of time. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేనైతే అసలు ఇంత ఎవరైనా ఫ్లైట్ పెట్టుకోలేదు. 7 hours ఎవరు పెట్టుకుంటారు అసలుకి. నాదేమైందంటే ఫ్లైట్ నైట్ 9 o'clock ఉండే ఇండియా నుండి దోహాకి. అది 4 o'clockకి ప్రీపోన్ అయింది. అండ్ దోహా టు యూఎస్ది యాజ్ యూజువల్ ఉండే. దీనివల్ల నాకు 7 hours లేవర్ పడ్డది. అప్పటి నుంచి ఒక yellow color టెడీ సెంటర్ లో చూపిస్తున్నాను కదా, దట్ ఈస్ లైక్ అన్ ఐకాన్ ఇన్ దిస్ దోహా ఎయిర్పోర్ట్. ఎవరు వెళ్ళినా థేల్ పక్కా టేక్ ఏ ఫోటోగ్రాఫ్ విత్ దాట్. యాజ్ ఐమ్ సోలో ట్రావెలింగ్, నేనే ఫోటోస్ దిగడానికి కష్టపడుతుంటే ఒక రష్యన్ కపుల్ వచ్చి తీసామని అన్నారు. ఇట్ ఫెల్ట్ సో గుడ్. నేను కూడా వాళ్ళని పిక్స్ తీసిన. దాని తర్వాత ఆకలి స్టార్ట్ అయింది. నా ప్రీవియస్ ఫ్లైట్ లో ఒక అన్న ఉండే, ఆయన నేను కలిసి ఇంకా ఫుడ్ తినేసినాం. నేను హోమ్ ఫుడ్ తెచ్చుకున్నా కదా అదే. అండ్ దెన్ నాకు లాంచ్ యాక్సెస్ కోసం ఒక ట్రై అడుగుదామని చెప్పి ఖతర్ వాళ్ళ దగ్గరికి అడిగినా అనమాట. వాళ్ళేమో ఇది ఇండిగోలో ఫాల్ట్ అంటే, మరి ప్రీపోన్ అవడం నా ఫాల్ట్ కాదు కదా అన్న, ఇక్కడ డిస్కస్ చేసి వేస్ట్ అని. ఇంకా ఎయిర్పోర్ట్ లో ఏమైనా చూసే ప్లేసెస్ ఉంటాయా టైం పాస్ అవడానికి అంటే, యా టర్మినల్ C దగ్గర ఉంటది, ఇట్లా మెట్రోలో వెళ్ళండి అని అన్నారు. సో నేను ఇప్పుడు దాంట్లోనే వెళ్తున్నా అనమాట. మెట్రోలో నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా గార్డెన్ బాగుంటుందని చెప్తుండే. అయితే ఇట్లా టర్మినల్ టు టర్మినల్ ఇంటర్ మెట్రోస్ అనేది నాకు ఫస్ట్ టైం. నేను వెళ్ళిన ఎయిర్పోర్ట్స్ లో ఇట్లా లేకుండా ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అని అనుకున్నా. అంటే కొత్త థింగ్ కదా అని. నేను అసలు దోహా ఎయిర్పోర్ట్ గురించే చూడలేదు ముందు. ఇక్కడికి వచ్చినాక క్రేజీ ఉంది అసలు అనుకున్నా. బికాస్ ఇట్ ఈస్ రియలీ గుడ్. వైల్ వాకింగ్ ఎక్కడి నుంచి అయితే చల్లగాలి వస్తుందో అదే గార్డెన్. ఒక మంచి వాటర్ ఫాల్ ఉండే, ట్రీస్ ఉన్నాయి. దే డిజైన్ ఇన్ సచ్ అ వే దాట్ మనం ఏదో ట్రాపికల్ రీజియన్ లో ఉన్నామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ షనాల్ వాళ్ళు వింటర్ టైల్ అని పెట్టినారు. అదంతా కాదు కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చాక ఫస్ట్ ఒక సౌండ్ వినిపిస్తుంది, అది మంచిగా ఆస్వాదించండి అండ్ వినండి.
అసలు ఎంత కామ్ పీస్ఫుల్గా ఇట్లా అనిపిస్తుంది కదా ఆ సౌండ్స్కి. ఇట్లాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండే ఇట్లా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఉండేసరికి ఏ టైం నాకు చాలా ఈజీగా అనిపించింది. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ దట్ నేను ఇంత దూరం ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నా అండ్ ఐ గెట్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ దిస్, మీటింగ్ న్యూ పీపుల్ అండ్ ఇట్ ఫీల్స్ లైక్ మ్యాజికల్. అసలుకి నాకైతే షనల్ డ్రీమ్ ల్యాండ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఇది నాకోసమే పెట్టినట్టు. అయితే ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే ఈ పర్టికులర్ లాంచ్ ఇస్ అన్ ఓపెన్ లాంచ్ ఫర్ ఎవ్రీవన్ టు సిట్ అండ్ స్పెండ్ టైమింగ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు. అండ్ ఆ వాటర్ ఫాల్ కలర్స్ అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కసారి ఒకలా ఉంది, అంటే చూడండి కలర్స్ చేంజ్ అవుతున్నాయి. ఈ గ్యాప్ లో నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను ఫస్ట్ ట్రావెల్ చేస్తున్న సిటీ అబ్రాడ్ లో అనేది న్యూయార్క్ వస్తుందా లేకపోతే దోహా కౌంట్ అవుతుందా? నేనైతే కన్ఫ్యూజన్ లో ఉన్నా, మీరు కామెంట్స్ లో చెప్పండి. దాట్ నేను దోహా అనుకోవచ్చా లేకపోతే నేను న్యూయార్క్ బయట వెళ్ళినా కాబట్టి ఎయిర్పోర్ట్ నుంచి న్యూయార్కా? యూ కెన్ సీ ఆల్ ద స్వెట్ ఆన్ మై ఫేస్. అసలుకి ఇంత తిరిగి ఉన్నా కాబట్టి. దోహా ఎయిర్పోర్ట్ లో ద గార్డెన్ ఆర్కిడ్ లాంజ్ అని ఒకటి ఉంటుంది ఫ్రీగా. ఇట్స్ సో బ్యూటిఫుల్. అసలుకి యూ డూ హ్యావ్ ఎ లేవర్ ఓవర్ హియర్. ఖచ్చితంగా మంచిగా తిరిగేసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. యూ కెన్ ఎంజాయ్ పీస్. అసలుకి ఇక్కడ వినండి. వినిపిస్తుందా? నాకైతే అసలు ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అని. బికాస్ ఎవ్రీ గర్ల్ హ్యావ్ మెనీ డ్రీమ్స్ అండ్ అవి ఒకటొకటిగా ఏదైనా అచీవ్ అవుతున్నాయి అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో అది మనకు మాత్రమే తెలుస్తుంది. అసలుకి అలా వాస్ ఎంజాయింగ్ మై ట్రిప్. ఐఎమ్ గెటింగ్ కాన్స్టాంట్లీ కాల్స్. అసలుకి ఎవరా అని చూస్తే నా ఫ్యామిలీ. దే ఆర్ లైక్, అరే ఇది చిన్న జర్నీ అయింది 4 hours, ఇప్పుడే ఇంకా పెద్ద ఫ్లైట్ ఉంది, అది మిస్ అయితే కష్టం, ఇంకా తిరుగుతే అలసిపోతాం అంటే అందులో కూడా యా పాయింట్ ఉందిగా అనిపించి ఇంకా నాకు గేట్ సైడ్ వెళ్ళిపోదాం అనుకున్నా. ఇంత తిరిగాక నాకు కూడా దాహం వేసింది. వాటర్ బాటిల్ కొనుక్కుందామని వెళ్ళేసరికి నా బ్యాగ్ లో $1 మిస్ అయినాయి. అరే టెన్షన్ ఫుల్ అయినా టెన్షన్ అయినా గేట్ సైడ్ వెళ్ళినా ఒక రిలీఫ్ ఏంటంటే నేను ఎక్కువ క్యారీ చేయాలి. బట్ స్టిల్ మిస్ అయిన బాధ అవుతుండే. మెట్రో ఎక్కి మళ్ళీ అటు వెళ్ళాల్సిన అవసరం రాలే, కాజ్ నా గేట్ ఇక్కడే ఉంది. గేట్స్ మధ్యలో దర్ ఇస్ స్మాల్ పార్క్ టు ప్లే ఫర్ కిడ్స్. నా గేట్ దగ్గర వెళ్ళి కూర్చున్నా రిగ్రెట్ అవుతూ దట్ నేను కేర్ఫుల్ ఉండాల్సింది కదా అని. అంతలోనే టైం అయింది. నా క్యాబిన్ సూట్ కేసు వాళ్ళు బ్యాగేజ్ లో వేశారు. పెద్దగా అనిపించిందంట, సో బ్యాక్ ప్యాక్ లో అవసరమైన పెట్టుకుని బోర్డు ఫ్లైట్ అనమాట. దిస్ టైం అస్సలు బాలే. నాకు మధ్యలో సీట్ వచ్చింది, అటు ఇటు వేరే ఎవరో ఉండి నా బ్యాక్ ప్యాక్ సెట్ చేసుకుంటుండే. అంతలో నా మనీ దొరికిన. లిటరలీ అబ్బా దీనికోసం ఎంత టెన్షన్ పడ్డా అనుకున్నా. ఇంతసేపు తిరిగినందుకు కావచ్చు ఐ కంటిన్యూస్లీ స్లెప్ట్ ఫర్ 4-5 లేచి చూస్తే కొంచెం ట్రావెల్ అయితే చేసినాం. కమింగ్ టు ఫుడ్ అండ్ ఫ్లైట్, యాజ్ అ వెజిటేరియన్ నాకు నచ్చింది. ఓకే టు రిలే ఆన్ ద ఫ్లైట్ ఫుడ్. ఇంకా టైం పాస్ అంటే నేను ఒక ప్లేలిస్ట్ రెడీ చేసుకొని వింటూ పడుకోనిండి మూవీస్ చూసిన. అసలు ఇందులోనే ప్రీలోడెడ్ మూవీస్ డౌన్లోడ్ ఆల్రెడీ చేసి పెట్టిన సాంగ్స్ ఉంటాయి కదా, తెలుగు వాటికి వస్తే 4 ఉండే. కీడాకోలో ఉండే అండ్ మన శ్రీ విష్ణు గారి 2 movies ఉన్నాయి, ఓం భీం బుష్ ఇంకా సామాజవర్గమన. బై ద వే నేను నీ స్క్రీన్ ఎందుకు చూస్తున్నా, నా ఫోన్ ఎందుకు కాదు అంటే ఐ ran out of బ్యాటరీ అండ్ ఇక్కడ C2C మాత్రం లేదు, ఓన్లీ USB ఉండే అండ్ ఇక్కడ ప్లగ్ పాయింట్ లేదు. సో నాకు ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ లేకునండే. ఇట్లా టైం పాస్ చేస్తూ ఐ రీచ్ JFK. It was at this moment That mini reached New York. ఎంతోసేపు లైన్లో నిలబడ్డ తర్వాత ఫైనలీ నా టర్న్ అయితే వచ్చింది. ఇమిగ్రేషన్ ఆఫీసర్ నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగింది, లైక్ ఎన్ని డేస్కి వచ్చినావు, ఎందుకు వచ్చినావు, ఎవరి దగ్గర ఉంటున్నావు, నువ్వు ఉంటున్న అతను ఏం చేస్తున్నాడు, ఎక్కడ వర్క్ చేస్తాడు, ఏం వర్క్ చేస్తాడు, నువ్వెంత క్యాష్ క్యారీ చేస్తున్నావు, ఇవన్నీ చూసి నా అడ్రస్ వెరిఫై చేసి నేను ఎక్కడికి వెళ్తున్నానో ఇంకా స్టాంప్ వేసి పంపించేసింది. అలెక్సా ప్లే న్యూయార్క్ నగరం. ఇట్స్ ఆల్రెడీ ప్లేయింగ్ ఇన్ మై హెడ్ దట్ న్యూయార్క్ నగరం నిద్రపోయేవేళ. Okay, my babai Pini and Anya came to pick me up from the airport and we headed to have breakfast in Saravana Bhavana. Okay, that was lame. That's it for this video. Show some love by like, share and subscribe to Mini Moments.